నూతనంగా నియమితులైన కళింగ కమిటీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, డైరెక్టర్స్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ను కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కళింగ కమిటీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ బోయిన గోవిందరాజులు విలేకరులతో మాట్లాడుతూ, కళింగ కమిటీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం 15 మంది డైరెక్టర్లతో పాటు చైర్మన్ నియమించడం జరిగిందని అన్నారు. నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మా సామాజిక వర్గం అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో, అచ్చెన్నాయుడు సహకారంతో సాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. నూతనంగా నియమితులైన కళింగ కమిటీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ బోయిన గోవిందరాజులు మరియు డైరెక్టర్లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మరియు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్లు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 15 మంది డైరెక్టర్లు, కళింగ సామాజిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కళింగ కమిటీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా మన తెలుగుదేశం ప్రభుత్వం కింజరాపు వారి ఆశీస్సులతో, ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, ఈ జిల్లాలో ఉండేటటువంటి శాసనసభ్యులు, ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి శాసనసభ్యుల తాలూకా ఆశీస్సులతో నన్ను 15 మంది డైరెక్టర్లని ప్రభుత్వం జీవో నెంబర్ 147 ప్రకారంగా నన్ను చైర్మన్గా, ఇంకొక జీవో ద్వారా 15 మంది డైరెక్టర్లను నియమించడం జరిగింది. అయితే మా మీద గురుతర బాధ్యతలు పెట్టారు. ఈవేళ మా కమ్యూనిటీని ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి విధులవని ఏవని అవి మా ప్రజానీకానికి చేరే విధంగా మా కార్పొరేషన్ పనిచేయవలసినటువంటి ఆవశ్యకత, మా సామాజిక వర్గానికి ఇంకా రాజకీయ భవిష్యత్తుని కానీ, అన్ని రకాల సమస్యలను కానీ వాళ్ళకి పెంపొందించడానికి మేము కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ బాధ్యతల్ని మేమందరం కూడా స్వీకరించి చిత్తశుద్ధితో మేము ఈ బాధ్యతలు నిర్వహిస్తామని, మాకు ప్రభుత్వం ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలనే మేము నిర్వహించగలం తప్పించి ఇతరత్ర బాధ్యతలు, సామాజికంగా బాధ్యతలు, సామాజిక అభివృద్ధి గురించి బాధ్యతలు అవన్నీ కూడా మా కుల సంఘాలు ఉన్నాయి. వాటితో టైఅప్ అయ్యి మేము అవి కూడా తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఈ విధంగా అచ్చెన్నాయుడు గారు నన్ను ఈ వయసులో అంత పదవి నాకు పెట్టబెట్టినందుకు నేను ఆయనకి కృతజ్ఞతతో, ఇంతవరకు మా కుటుంబం అంతా కూడా, మా జాతి అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వెనకతలో ఉండి, కింజరాపు వాళ్ళ వెనకతలో మేము ఉండి వాళ్ళ ఉన్నతికి మా ఉన్నతికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఇక ముందు కూడా అది కొనసాగిస్తామని చెప్పి మా జాతి తరఫున, నా తరఫున, మా డైరెక్టర్ల తరఫున ఈరోజు ఎంపీ గారికి సన్మానం చేయడానికి ఇక్కడికి విచ్చేసాం. ఎంపీ గారికి ఘనంగా ఈవేళ మా వాళ్ళందరూ కూడా వచ్చి సత్కరించడం జరిగింది. అదేవిధంగా రేపు అచ్చెన్నాయుడు గారు కూడాను రేపో ఎల్లుండి ఆయన వచ్చినప్పుడు సత్కరించడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా భారీ స్థాయిలో మా వాళ్ళందరూ వచ్చి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే నా రిక్వెస్ట్, మీ అందరూ కూడా వచ్చి ఆయనకు కూడా సత్కరిస్తే మన గౌరవం పెరుగుతుంది. మన జాతి రేపు అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో ఉన్నత స్థితిలో ఉండే విధంగా వాళ్ళు సహకరించే విధంగా ఇప్పటికే చేస్తున్నారు. వాళ్ళు కోమటి పక్షపాతులు, అదేవిధంగా ఇంకా ముందు కూడా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీ అందరూ నాకు సహకరించి ఈరోజు ఇక్కడికి సాయంత్రం పిలిస్తే ఈరోజు అందరూ కూడా ఇంచుమించు సుమారు 150-200 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి విశాఖపట్నం నుంచి, ఇచ్చాపురం నుంచి, పార్తీపురం నుంచి, బొబ్బిలి నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి, ఈ 3 జిల్లాల నుంచి నాయకులందరూ కూడా విచ్చేసి ఈవేళ పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ పట్టణ పౌరులు మీరు వచ్చిన అందరికీ రిసీవ్ చేసుకొని మిమ్మల్ని గౌరవించినందుకు ఆ పట్టణ పౌరులకు కూడాను, నాయకులకు కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.